ఓం నమ శివాయ. శివపురాణంలో పార్వతీ కళ్యాణాన్ని తెలుసుకుందాం. పరమశివుని ఇల్లాలు పార్వతీదేవి. పార్వతీదేవి ఎవరు? పర్వతరాజ పుత్రిక. అందుకే ఆమెకి పార్వతి అని పేరు వచ్చింది. ఈ పార్వతీదేవి ముందు జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి. ఆమె ఆ దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించి దక్షయజ్ఞం తలబెట్టి శివుణ్ణి పిలవలేదు. ఆయన్ని అవమానించటం కోసమే పిలవలేదు. అయితే అమ్మవారు పుట్టింటికి వెళ్తానని దేవతలందరూ వెళ్తూ కనపడితే, ఎక్కడికంటే నేను మీ తండ్రి గారు యజ్ఞం తలబెట్టారు వెళ్తున్నామంటే, అయ్యో నేను వెళ్తానని చెప్పి అడిగితే, వద్దు నీకు అవమానం జరుగుతుంది, వెళ్ళొద్దు, నన్ను అవమానించటానికి ఇది మొదలెట్టాడు మీ తండ్రి అంటే, పిలుపు లేదు కదా వెళ్ళొద్దు అంటే, పుట్టింటికి పిలవకపోయినా వెళ్ళొచ్చు అని పట్టుబడితే ఆ గణాలను వెనక వెళ్ళమని చెప్పి పార్వతీదేవిని, సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. వెళ్ళిరా అని అనలా ఆయన. ఆ తల్లి పుట్టింటి మీద మమకారంతో వెళ్తానంటే చెప్పినా వినలేదని సరే అంటాడు. వెళ్ళిన తర్వాత తండ్రి అవమానిస్తాడు, శివుణ్ణి నిందిస్తాడు, కూతుర్ని కూడా అవమానిస్తాడు. అందుకని ఆ తల్లి అంటుంది, ఈ శరీరం దక్షుని పుత్రికగా చెప్తున్నారు కదా, నువ్వు నా భర్తని నిందించావు, శివ నింద జరిగిన చోట ఉండకూడదు, ఈ నింద విన్న ఈ శరీరం కూడా అనవసరం, నేను అంటే ఆయన చెప్పినా వచ్చింది కదా, ఇంకా అందుకని ఈ శరీరం దక్ష పుత్రికగా ఉండకూడదు, నేను ఉండను అని చెప్పి అప్పటికప్పుడే ఆ తల్లి అగ్నిని సృష్టించి దాంట్లో ఇదైపోయింది. అయిపోతే తర్వాత వీళ్ళందరూ వెళ్ళి శివుడికి చెప్పారు. శివుడు కోపంతో జట పీకితే వీరభద్రుడు పుట్టడం, దాన్ని యజ్ఞాన్ని పాడు చేయటం, ఆయన దక్షుణ్ణి తల నరకటం, తర్వాత దక్షుని భార్య ప్రార్థిస్తే ఆ శివుడు మళ్ళీ అనుగ్రహించి మేక తెలబెట్టి యజ్ఞాన్ని పూర్తి చేయటం అన్నీ జరిగినాయి. అప్పుడు ఆ తల్లి దక్షుని కూతురిగా నేను ఉండను అని చెప్పి లయమైపోయింది కదా. ఆ తర్వాత ఆ తల్లి ఏం చేసింది, హిమవంతుడికి పుట్టింది. ఆమె మేనక హిమవంతులకి పుత్రికగా పుట్టింది. అప్పుడు పార్వతికి నాదుడు ఎవరు అని అనుకుంటూ వీళ్ళు నారదుడు వస్తే నారదుడిని అడిగారు. మునేంద్రుడికి హిమవంతుడు ఆమె జాతకాన్ని చూపించాడు. చూపిస్తే నారదుడు అన్నాడు, పరమశివుడే ఈమెకి తప్పకుండా భర్త అవుతాడు అని నారదుడు చెప్పాడు. తర్వాత చిరకాలం పార్వతీదేవి శివుణ్ణి తన నాథునిగా పొందాలని కోరుకుంది. తపస్సు చేయటం ప్రారంభించింది. ఎంతో కాలం తపస్సు చేసింది. ఆమె యొక్క తపోదీక్షకి దేవతలు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు చతుర్ముఖుడు అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ కలిసి ప్రార్థించారు శివుణ్ణి. హిమవంతునికే చెప్పించారు, హిమవంతుడితో కూడా చెప్పించారు. హిమవంతుడు తన కుమార్తెను వివాహమాడమని శివుణ్ణి కోరాడు. అప్పుడు శివుడు సమ్మతించాడు. ఆ తర్వాత పరమశివునికి హిమవంతుడు తన కుమార్తెనిచ్చి వైభవోపేతంగా కళ్యాణం చేశాడు. ఆ తర్వాత పరమశివునితో పాటు పార్వతీదేవి శివుని నిజస్థానమైనటువంటి కైలాసానికి వెళ్ళింది. అప్పుడు ఆ దంపతులకు తర్వాత
సంతానం ఆలస్యమైంది. ఆ తర్వాత కథ రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. పార్వతీ కళ్యాణాన్ని చూసాం. శుభం.